ఎప్పుడు ఘాటుకు వెళ్ళినా సరే ద్వారానికి తాళం వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇక అమ్మ తిరిగి వచ్చేటప్పటికి నాన్న మర్చిపోయేవారు. ఈ తాళాల గుత్తిలో నుంచి ఏ తాళం ఆ ద్వారాన్ని తెరవగలుగుతుందో అని ఆయన ప్రయత్నంలో మునిగిపోయేవారు. ఒకదాని తర్వాత ఒక తాళాన్ని ప్రయోగిస్తూ ఉండేవారు. కానీ ఆ ద్వారానికున్న తాళం అయితే తెరుచుకునేదే కాదు. ఆయన నుదుటికి చెమటలు కూడా పట్టేసేవి. దాంతో అమ్మ ఈ తాళమే పగలగొట్టేద్దామని చెప్పి పక్కకు వెళ్ళేది. నాన్ననెవరు వద్దొద్దు, కాస్తాగు, ఇంకా కొన్ని తాళాలే మిగిలిన్నాయి, వాటితో తెరుచుకుంటుందేమో చూద్దామని. అమ్మ తాళాన్ని పగలగొట్టడానికి సుత్తిని తీసుకొచ్చేది. ఇక అప్పుడే నాన్నగారు ఆఖరి తాళాన్ని పెట్టి తిప్పేవారు. అప్పుడు ద్వారం తాళం తెరుచుకునేది. ఒకవేళ ఆయన ప్రయత్నించకపోతే తాళం కూడా విరిగిపోయేది, తాళం చెవి కూడా వ్యర్థమయ్యేది. అంతే కదా. ఇదంతా నేను చూసేవాణ్ణి. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అప్పుడప్పుడు మన తాళాల గుత్తిలో ఆఖరి తాళంతో కూడా జీవితపు ద్వారాన్ని తెరవచ్చని. కాబట్టి మీరు జీవితంలో విజయం సాధించడానికి, లక్ష్యం వరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోవద్దు. ఎవరికి తెలుసు, మీ తరువాతి ప్రయత్నమే అంతిమ ప్రయత్నం అవ్వచ్చేమో, అదే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లొచ్చేమో. కాబట్టి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి విజయం సాధించడానికి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మీరు ఎప్పుడైనా ఒక గద్ద గూడు కడుతుండగా చూసారా? ఆ గద్ద గూడు ఎక్కడ కడుతుంది అంటే ఏదైనా ఎత్తైన చెట్టు మీద, లేదంటే పర్వత శిఖరం మీద కడుతుంది, ఎత్తులో. ఇక అక్కడే దాని సంతానం కూడా జన్మిస్తుంది. దానికి సంతానం కలిగినప్పుడు ఆ గద్ద చాలా ప్రేమతో, శ్రద్ధగా, సావధానంగా వాటి ఆలనా పాలన చూస్తుంది. తన ముక్కుతో వాటి నోటికి భోజనాన్ని అందిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ సంతానం పెరిగి పెద్దవవుతాయో, ఇక ఆ విషయం ఆ గద్దకు తెలిసినప్పుడు గద్దే స్వయంగా ఆ గూడిని చిన్న భిన్నం చేసేస్తుంది. ఆ సంతానానికి అప్పుడే రెక్కలొచ్చి ఉంటాయి. ఎలా ఎగరాలో కూడా వాటికి తెలియదు. ఆ సంతానాన్ని అంత ఎత్తు నుండి కిందకు పడేస్తుంది. ఆ పక్షి పిల్లలు ముందు భయపడిపోతాయి. ఎదురుగా మృత్యువుని చూసి భయంతో వాటి రెక్కలను టపటపలాడిస్తాయి. ఇక అదే క్రమంలో ఆ పక్షి పిల్లలు ఎగరడం నేర్చుకుంటాయి. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇదే, మీరు ఆ సంతానానికి తల్లిదండ్రులైనా మీ సంతానాన్ని మీరు తప్పకుండా ప్రేమించాలి. కానీ వాళ్ళని ఎప్పుడూ మీ గుప్పెట్లో బంధించి ఉంచకూడదు. మీ పిల్లలు జీవితంలో ముందుకు వెళ్లాలని మీరు కోరుకుంటే మీ గుప్పెట్లోంచి వాళ్ళని స్వతంత్రులను చెయ్యండి. ఈ ప్రపంచంలో పోరాడనివ్వండి. అప్పుడే ఆ సంతానానికి తెలుస్తుంది జన్మతః వాళ్లకొచ్చిన రెక్కలు ఎలా ఉపయోగించుకోవాలని. ఆ తర్వాత మీ కళ్ల ముందే మీ సంతానం ఈ ఆకాశంలో విహరిస్తూ కనిపిస్తారు. నేను నా జీవితంలో చాలా మంది వ్యక్తులను కలిశాను. వివిధ రకాలైన ప్రజలు. వాళ్ళని కలవటం వల్ల చాలా సంతోషం దొరుకుతుంది. అలాగే నేర్చుకుంటాను కూడా. జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగిన వాళ్లను కలిశాను. జీవితంలో ఏమీ సాధించిన వాళ్ళని కూడా కలిశాను. సఫలమైన వాళ్ళని కలిశాను, అసఫలమైన వాళ్ళని కూడా కలిశాను. కానీ వాళ్ళందరూ ఒకే రకంగా కనపడతారు. ఇందులో తేడా ఏమిటంటే కేవలం ఆలోచన. ఎప్పుడైతే అసఫలమైన వ్యక్తులను కలుస్తామో వారి దగ్గర ఎల్లప్పుడూ ఏదో ఒక కారణం ఉంటుంది, అది ఎందుకు సఫలం కాలేదు అని. అప్పుడప్పుడు వారు నింద వేస్తారు వారి అదృష్టంపై, వారి పరిస్థితులపై. అప్పుడప్పుడు వారు నింద వేస్తారు వారి తల్లిదండ్రులపై, బంధువులపై, మిత్రులపై. ఏదో ఒక కారణం తప్పకుండా వారి దగ్గర ఉంటుంది, అది ఎందుకు సఫలం కాలేదని చెప్పడానికి. అదే ఒకవేళ సఫలమైన వ్యక్తులను కలిస్తే వారి దగ్గర ఎల్లప్పుడూ ఒకే కారణం ఉంటుంది. వారు అన్ని సమస్యల నుంచి ఎలా అధిగమించి ఎలా ముందుకు వెళ్తున్నారన్నదానికి. దానికి కారణం ఏమిటంటే, ఏది ఏమైనా సరే వారికి సఫలం ప్రాప్తించాలి. ఎన్ని సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వారు సఫలం కావాలి అనుకుంటారు. ఇదే ఆలోచనలో తేడా. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ ఆలోచనే మీ భవిష్యత్తు భవనం యొక్క పునాదవుతుంది. ఈ ఆలోచన ఎంత ప్రబలంగా ఉంటుందో, ఎంత శుభమైందిగా ఉంటుందో, మీ భవిష్యత్తు అంతే విశాలంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి సమస్యలపై కాకుండా
సఫలతపై ధ్యానాన్ని కేంద్రీకరించి ముందుకు వెళ్ళండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.